చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్తాం. మీరు కూడా మీ హృదయాల్లో ప్రార్థించండి, ప్రభువుని అడగండి. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించారు. అలాగే మొదటి వర్తమానం ద్వారా మీ దాసుడైన ఇమ్మానుయేల్ గారి ద్వారా శ్రేష్టమైన వర్తమానం మా తండ్రి మీరు అందించి ప్రజలను మా ప్రభువా మీ వైపు తిరిగి క్షమాపణ అడిగి మీ వద్దకు వస్తే మీరు మరలా తిరిగి వారిని ఏ రీతిగా ఆశీర్వదిస్తారో తెలియచేశారు. మిమ్మల్ని ఆశ్రయించకుండా లోకాన్ని, మనుషులను, ఇతర వస్తువులను, ధనధాన్యాలను ఆశ్రయిస్తే, లేకపోతే విగ్రహాలను ఆశ్రయిస్తే మా ప్రభు నష్టము, మరి దీవెనలు పోగొట్టుకుంటారని, అలాగే మీరు ప్రేమతో ఆహ్వానించి మా తండ్రి పిలుస్తూ ఉంటుండగా అనేక మంది మీ దగ్గరికి వస్తుంటుండగా మీకు వందనాలు. అలాగే రెండవ వర్తమానంలో మా ప్రభు మా తండ్రి ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించేందుకు యోర్దాను దాటిన విషయాన్ని మా ప్రభువా మేము ధ్యానిస్తుంటుండగా మీ కృప మాకు అనుగ్రహించమని, మేము కూడా మా తండ్రి ఈ యొక్క అరణ్య యాత్రలో ముందుకు సాగి మా ప్రభా యోర్దాను దాటి మా తండ్రి మీరు మాకు ఇవ్వబోయే పరమరాజ్యము, పరలోక రాజ్యంలో ప్రవేశించేందుకు మీ కృప అనుగ్రహించమని, నిలబడి ఉంటున్న నన్ను మీరు మరుగుపరిచి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినం వరకు నీవు నేను బ్రతికున్నామంటే, జీవిస్తున్నామంటే మన గొప్పతనం ఏం లేదు, కేవలం దేవుని ప్రేమ, దేవుని కృప. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మన బంధుమిత్రులు, సహోదరులు మరి మట్టిలో కలిసిపోయి ఉంటున్నారు, కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నారు. నీవు నేను ఇంకా ఈ లోకంలో ఉన్నామంటే కేవలం దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన దయ. అందుకోసం మరొకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానించబోయే అంశము ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోకి వెళ్ళడం. భూమి అనకూడదు కానీ ఇక్కడ అలా లేదు, వాగ్దాన దేశం అని ఉంది. వాగ్దాన దేశం. కాబట్టి వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే వీళ్ళు ఏం చేయాలి? దేన్ని దాటాలి? యోర్దాను నది దాటాలి. యోర్దాను నది విన్నారు ఎప్పుడన్నా? యోర్దాను నది మరి ఇశ్రాయేలు దేశంలో నార్త్లో పైన మ్యాప్ ఇలాగ చూస్తే మీకు నార్త్లో పైన మరి దేవుని యొక్క పర్వతాలు అక్కడ ఉంటాయి. హోరేబు మరి పర్వతాలన్నీ కూడా, ఆ పర్వతాల మీద పడిన మంచు గలిలయ సముద్రంలోకి వచ్చి, గలిలయ సముద్రం నుంచి యోర్దాను నది ద్వారా కింద ఇంకొక సముద్రం ఉంటుంది. ఏం సముద్రం అది? మృత సముద్రం అంటారు. మీ మ్యాప్లో ఉంటుంది. మ్యాప్ నాకు దొరకల, లేకుంటే తెచ్చిండేవాడిని, ఈసారి తెస్తాను. కింద మృత సముద్రం ఉంటుంది. ఆ యోర్దాను నీళ్ళన్నీ కూడా ఎక్కడ పడతాయి? మృత సముద్రంలో పడిపోతాయి. మరి ఆ గలిలయ సముద్రం నుంచి వచ్చే యోర్దాను నది నీళ్ళన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి, మంచివి, పవిత్రమైనవి అని మనకు తెలుసు. ఆ నీళ్లు మృత సముద్రంలో పడిన తర్వాత ఏమైపోతాయి? అవి ఎందుకు పనికిరావు. మృత సముద్రం అనే పేరే ఏంది? డెడ్ సీ అంటారు. అందులో ఏది కూడా జీవించదు, ఏ చిన్న చేప కూడా జీవించదు. మరి యోర్దాను నదిలో వచ్చిన చేపలన్నీ ఆ మృత సముద్రం దాకా వచ్చి ఇక్కడ మాకు జీవితం లేదని మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ మృత సముద్రం దగ్గరికి, డెడ్ సీ దగ్గరికి ఎవరన్నా వెళ్ళారా? ఇక్కడ ఒక్కరు వెళ్ళున్నారు. ఇక్కడ ఎవరు తెలుసా? మా భార్య పాస్టర్ ఏంజల్ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆ మృత సముద్రం మీద మునగాలని ప్రయత్నం చేస్తే మునగరు ఎవరు, తేలుతానే ఉంటారు పైన. దాని మీద పడుకుంటే పరుపులాగా తేలుతూ ఉంటారు. అంటే కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ మృత సముద్రంలో నుంచి తీసిన ఆ కెమికల్స్, ఆ వాటర్ ద్వారా ఇప్పుడు బ్యూటీ పార్లర్లో అన్ని బ్యూటీషియన్స్ వాడుతున్నారు. కెమికల్స్ ద్వారా ఆ జోర్డాన్ సోప్ అని, మరి ఆ డెడ్ సీ మెడిసిన్ అని చెప్పి ఆ ఫేస్ వాష్కి కానీ, స్త్రీలు ఎక్కువగా వాడే అనేక రకాలైన సౌందర్య అలంకరణ వస్తువులన్నీ
ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారంటే ఆ మృత సముద్రంలో దొరికే నీళ్ల నుంచి. అందుకని మరి ఎంతమంది ఎన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చినా అక్కడికి వచ్చి ఆ నల్లగా ఉండే ఆ అంచులో ఉండే బురదంతా ముఖం శరీరం అంతా పూసుకొని కొద్దిసేపు ఉంటారు, శరీరంలో ఉన్న మరి మలినాలన్నీ తీసివేయాలని. సరే, ఆ ఎర్ర సముద్రం, ఆ మృత సముద్రం గురించి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇశ్రాయేలీయులు మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? దేన్ని దాటాలి? యోర్దాను నది దాటాలి. యోర్దాను నది గుర్తుపెట్టుకోండి. యోర్దాను అనే మాటకు అర్థం ఏంటంటే మరణము. వాస్తవంగా హెబ్రీ భాష కానీ గ్రీకు భాష కానీ, హెబ్రీ భాష అంటే పాత నిబంధన, గ్రీకు భాష అంటే క్రొత్త నిబంధన. ఈ యోర్దాన్ అనే మాటకు అర్థం ఏమని ఉందంటే ఒరిజినల్గా దిగిపోవడం, కిందకి దిగిపోవడం అంటే పాతాళానికి, మరణానికి గుర్తుగా ఉంటున్నది. అయితే మీకు ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ యోర్దాను నది బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు మరి 2 పాయలుగా చీల్చబడింది? యోర్దాను నది ఎన్నిసార్లు బైబిల్లో 2 పాయలుగా చీల్చబడింది? ఎవరు చెప్తారు? మీకు ఏదన్నా గిఫ్ట్ కూడా ఇస్తాం. 2 సార్లు జడ్డిబాబు గారు. ఇంకెవరన్నా ఉన్నారా? మీరు కాదు, నాతో కూడా వచ్చిన వాళ్ళకి తెలుసు కాబట్టి. 3 సార్లు. 2 సార్లు అనుకుంటారు కానీ వాస్తవంగా ఒకటేమో యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు, రెండవది ఎలీషాలు ఇద్దరు కూడా దాన్ని దాటుకొని ఇటుపక్కకు వచ్చేటప్పుడు ఏలియా దుప్పటితో దాన్ని మరి 2గా చేస్తాడు. మరి ఏలియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎలీషా తిరిగి వచ్చేటప్పుడు అదే పని రెండోసారి చేస్తాడు. కాబట్టి ఆ 2 సార్లు ఇదొకటి. 3 సార్లు యోర్దాను నది 2గా పాయలుగా చీల్చబడుతుంది బైబిల్ గ్రంథంలో. గుర్తుపెట్టుకోండి, అది మనకు బైబిల్లో ఉంది. మీకు కావాలంటే ఆ రెఫరెన్స్ చెప్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చూడండి. మొదటిసారి ఏలియా దుప్పటి కింద పడగా యోర్దాను ఒడ్డునకు వచ్చి నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎలీషా అవతలినకు నడిచిపోయిననే మాట మనం చూస్తుంటున్నాం. దానికి ముందుగా తన గురువు అయిన ఆ ఏలియా కూడా దాన్ని కొట్టినట్టుగా మనకు తెలుసు. అదే ఆ గ్రంథంలోనే మనం చూస్తాం. అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9 కాదా? 2వ అధ్యాయంలోనే అనుకుంటాను. అంతటా ఏలియా దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టగా దాటిపోయిరి. వచనం చెప్పండి అమ్మ, అందరు చూస్తారు. 8వ వచనం కదా. కాబట్టి మొట్టమొదట ఏలియా, ఆ తర్వాత ఎలీషా. దానికి ముందుగా మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా మరి ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళేదానికి ఆ యోర్దాను నది 2గా చీల్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎందుకు యోర్దాను నది దాటాలి? ఎందుకు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి? ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఈ దేశాన్ని నేను ఇస్తానని. ఆదికాండంలో మనం చూస్తాం. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు.
మీ కొరకు నేను మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సిద్ధపరిచాను. ఆ దేశంలోకి మీరు వెళ్ళాలి. అయితే వాళ్ళు మరి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో ఎన్ని వందల సంవత్సరాలు ఉండాలి? అక్కడ బానిసలుగా ఎన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు? గుర్తు చేసుకొని చెప్పండి, ఎవరికన్నా గుర్తుంటే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. కరెక్ట్. ఎక్కడుంది ఆ మాట చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం. నిర్గమకాండము 12వ వచనం, 12వ అధ్యాయం 40వ వచనం చదవండి తీసిన వారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. నిర్గమ 12:40లో గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులో ఐగుప్తులో ఫరో రాజు కింద భయంకరమైన హింసలు, బాధలు, నిందలు పొంది శ్రమలు అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. దాదాపు 4 జనరేషన్స్. 4 జనరేషన్స్ అంటే ఒకరు ఒక 100 సంవత్సరాలు బ్రతికినా 400 సంవత్సరాలకి అక్కడ మొదట పుట్టినోళ్ళు లేరు. 4th జనరేషన్ అక్కడ ఉంది. అయితే ఆ 430 సంవత్సరాల తర్వాత మోషేని అక్కడికి పంపించి వారిని బయటకు తీసుకొస్తాడు ఐగుప్తు దేశం నుండి. అయితే ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమి కానాను దేశానికి వాళ్ళు నేరుగా నడిచి వస్తే 40 రోజుల్లో చేరిపోవచ్చు. ఎన్ని రోజుల్లో చేరవచ్చు? ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి ఎన్ని రోజులు నడిచి వస్తే? 40 రోజులు. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి అక్కడ చేరారు? ఏమ్మా? 40 సంవత్సరాలకి. 40 దినాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయారు? 40 సంవత్సరాలు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క అవిశ్వాసము, వాళ్ళ యొక్క మరి డిసొబీడియన్స్ అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశపు కాండము 29వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశపు కాండం 29వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించాడు. దేనికోసం తెలుసా? 40 రోజులు వెళ్ళాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళారంటే బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, అన్ఫెయిత్ఫుల్నెస్, అవిశ్వాసము, అవిధేయత వల్ల వాళ్ళు 40 సంవత్సరాలు వెళ్ళారు. మన విశ్వాస యాత్ర కూడా అలాగే ఉంటుంది. ఈ లోకంలో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో మరి 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ బ్రతికితే ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఆ తర్వాత మనం పరలోక రాజ్యానికి దేవుని బిడ్డలు, క్రైస్తవులు, విశ్వాసులు వెళ్ళాలంటే దేన్ని దాటాలి? మరణాన్ని దాటాలి. మరణము చూడకుండా బ్రతికే నరుడు లేడు. ఖచ్చితంగా మరణాన్ని చూసిన తర్వాతే పరలోకానికి వెళ్తాం. ఈ శారీరక మరణం అంటారు దాన్ని. ఆత్మీయ మరణం మనల్ని తీసేసాడు దేవుడు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం కడుగుబడిన అనుభవంలో ఉంటున్నాం కదండి. యెహోషువ మరి ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు మోషే వాళ్ళని నాయకుడిగా నడిపించాడు. మోషే దేనికి గుర్తు అంటే ధర్మశాస్త్రానికి గుర్తు. యెహోషువ దేనికి గుర్తు అంటే యేసు ప్రభువుకు గుర్తు. మోషే దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి, మరి పాత నిబంధన గ్రంథానికి. టోరా అంటారు వాళ్ళు ధర్మశాస్త్రం. 5 పుస్తకాలు మెయిన్గా ఆది కాండం నుండి ద్వితీయోపదేశపు కాండం వరకు ఎవరు రాశారు? మోషే రాశాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము ఆయన ఇచ్చాడు. దాంతో కూడా
ఈ యొక్క అరణ్య ప్రదేశంలో దేవుడు మోషేకి ఏమిచ్చాడు? సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రము వారిని బానిస బ్రతుకులోంచి తీసుకొచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు మోషే అంటే ఎంత ఇష్టమో మీకు ఇంతకు ముందు ఎప్పుడన్నా చెప్పానా? ఏమో చెప్పలేదా? ఇశ్రాయేలీలు, పాలస్తీనాలో ఉంటున్న దేవుని బిడ్డలు ఈరోజు అక్కడికి వెళ్ళి, క్రైస్తవులు కాదు యూదుల దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రుల్లో వాళ్ళని తట్టి లేపి మోషే అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? లేచి నిలబడి సెల్యూట్ అంటారు. దేనికోసం? మోషే వాళ్ళను బానిస బ్రతుకులోంచి విడిపించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకని కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే మూసా అలైహిస్సలాం అని ముస్లిం అంటారు, మరి ఈయన మోషే అనే ఆ పదంతోనే వాళ్ళు వాడతారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి గుర్తు అయితే యెహోషువ దేనికి గుర్తు? యేసు ప్రభుకి గుర్తు. యెహోషువ అసలు పేరు ఏం పేరు తెలుసా? ఏమా ఇందాక పాస్టర్ గారు మొదటి మెసేజ్లో ఏ పుస్తకం తీశాడు? హోషేయ అంటే రక్షకుడు అని అర్థం, సేవియర్. కాబట్టి మరి సేవియర్ అనే పేరు మనం పెట్టుకోకూడదు. మనం రక్షకుడు కాదు, మనం రక్షించే వాళ్ళం కాదు. కాబట్టి మోషే ఆలోచన చేసి నా శిష్యుడైన మరి హోషియాకు ఈ పేరు బాగుండదు, ఈయన కాదు రక్షకుడు, ఈయన కాదు రక్షించేది, దేవుడే అని చెప్పి హోషేయా అని పేరు పెట్టాడు. యా అంటే యాహ్వే అని అర్థం. ఆ యాహ్వే, యెహోవా అనేది దానికి యాడ్ చేసి ఏం పేరు పెట్టాడు? హోషేయ. రక్షకుడు అనే మాటకు యెహోషువ అని పెట్టాడు. అంటే యెహోవాయే రక్షకుడు. గుర్తుపెట్టుకోండి, యెహోవా రక్షకుడు. లేకపోతే రక్షకుడు అనే మాట యేసు ప్రభుకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి యెహోషువ అనే మాటకు అర్థము మరి యెహోవా, లేకపోతే దేవుడు, యేసయ్య రక్షించును అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళందరూ ఎంతమంది? టోటల్గా అప్రాక్సిమేట్గా బైబిల్లో 6 లక్షల మంది కాల్బలం అని ఉంది. అంటే యవనస్తులు, 40 సంవత్సరాలు కలిగిన వాళ్ళని, అప్పుడు ఆ దినాల్లో యవనస్తులు అనేవాళ్ళు, నడవగలిగిన, యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది. ఇంకా వాళ్ళు పెళ్ళై ఉంటే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా ముసలి వాళ్ళు అందరినీ కలుపుకుంటే దాదాపు 20 లక్షల పైగా ఉన్నారు. ఎంతమంది? మోషే అక్కడ నుండి ఐగుప్తు నుంచి విడుదల తీసుకొచ్చింది ఎంతమంది? 20 లక్షల మంది. గుర్తుపెట్టుకోండి, 20 లక్షల మందికి అరణ్యంలో ఆహారం ఎవరన్నా ఇవ్వగలరా? ఒక చిన్న మీటింగ్ పెట్టి 500 మంది వస్తే వంటలు చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయాసాలు పడతారు. బిర్యానీలు, సాంబారు, వైట్ రైస్ చేయాలంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అవుతుంది. మధ్యాహ్నం మీటింగ్ అయ్యే టైంకి 2 గంటలకు వాళ్ళు అప్పుడు తెస్తారు. ఎంతమందికి? ఒక 100 మందికో లేకపోతే 200 మందికో. 20 లక్షల మందికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా? 20 లక్షల మందికి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే వాళ్లకు ఇచ్చాడు. ఏం ఆహారం ఇచ్చాడు? మన్నా. గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చాడు? మన్నా. ఎక్కడి వరకు వచ్చిందంటే యోర్దాను నది దాటేంత వరకు వాళ్ళు ఆ మన్నాను భుజిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని పోషించాడు, నడిపించాడు, మరి ఆశీర్వదించాడు, ఆహారం ఇచ్చాడు, వాళ్ళకి ఏ కొరత లేకుండా చేశాడు. అందుకని మోషే వాళ్ళను నడిపించగలిగాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినారంటే ఈ 40 సంవత్సరాలు తిరిగి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకు కొన్ని నేర్పించాలి. కొన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, శత్రువులు వస్తే ఏ రీతిగా ఎదుర్కోవాలి, ఇవన్నీ నేర్పించాడు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ ట్రైనింగ్ లేదు. ఐగుప్తు దేశంలో కేవలం వాళ్ళు ఇటుకలు చేసేవాళ్ళే, బానిసలుగా బ్రతికేవాళ్ళే, వాళ్ళు కూలి పని చేసేవాళ్ళే, వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు.
యుద్ధం తెలవదు, కత్తులు తెలవదు. కాబట్టి ఈ వాగ్దాన దేశంకి వెళ్ళాలంటే ఈ మధ్యలో మరి యుద్ధాలు నేర్పించాలి, శ్రమలు నేర్పించాలి, కొరతలు అన్నీ నేర్పించాలి. మన విశ్వాస యాత్రలో యేసు ప్రభుని అంగీకరించి బయలుదేరిన తర్వాత పరలోక రాజ్యం చేరేంత వరకు ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రువులు, లేకపోతే ఆకలి, మరి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనం ఏం చేయాలా? ఇవన్నీ మనకు లేవా అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఆర్థిక సమస్య, ఆరోగ్యం, కుటుంబ సమస్య, భార్యాభర్తలు, పిల్లలు, ఏదో ఒక సమస్యలు. అన్ని సమస్యలను దేవుడు మనకిచ్చి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి ఆ పరీక్షల్లో పాస్ అయితే అప్పుడు పరలోకానికి. అలాగే వీళ్ళు 40 సంవత్సరాలు అన్నీ నేర్చుకున్నారు. మధ్యలో ఒక యుద్ధం వచ్చింది, అమాలేకులతో యుద్ధం వచ్చినప్పుడు మరి యుద్ధం చేస్తుంటే వాళ్ళకి విజయం ఎవరిచ్చారు? మోషే, హూరు వాళ్ళు కొండ మీద కూర్చొని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే వీళ్లకు విజయం వచ్చింది కదా. ఇక 6 గంటలకు యుద్ధం ఆపేయాలి, కానీ 6 గంటల సమయం అవుతూ ఉంటే ఆ సమయంలో ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు గెలిచేదానికి అవకాశం ఉంది. మరి ఆ యుద్ధం ఆపేస్తే ఓడిపోతారని యెహోషువ ఈయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, మరి కొద్దిసేపు ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని అక్కడే ఆపేస్తే యుద్ధం మీద మాకు విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ దినాల్లో కూడా నాసా వాళ్ళు, అమెరికాలో ఉంటున్న మరి అంతరిక్ష మరి పరిశోధకులు ఏం చేశారంటే ఈ మధ్య అది రుజువు చేశారు. మరి ఈ యూనివర్స్లో ఏదో ఒకసారి ఆ సూర్యుడు, ఆ చంద్రుడు ఆగిపోయాడని. అది వాస్తవమే. ఎవరి ద్వారా జరిగింది అది? యెహోషువ. చెప్పండి, ఎవరి ద్వారా? యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడిని, చంద్రుడిని ఆపేశాడు. ఆపగలరా ఎవరైనా? ఎవరు ఆపలేరు. మరి అక్బర్ హక్ వాళ్ళ కుమారుడు ఇమానియల్ హక్ అని ఒక ఆయన కూడా అంతరిక్ష సైంటిస్ట్గా గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆయన ప్రశ్న అడిగాడు, అయ్యా, ఈ అంతరిక్షాన్ని గురించి మీరు డాక్టరేట్ తీసుకుని గోల్డ్ మెడల్ తీసుకున్నారు కదా, నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంది అని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఈ సూర్యుడు మరి దేవుడు ఆయన్ని పెట్టిన కక్షలో కాకుండా ఒక అడుగు ముందుకు, ఒక అడుగు లోపలికి నడిచినా కూడా మనం అందరం ఎవరు ఉండమని చెప్పాడు. అదేదో చిన్న విషయం అనుకొని ఆశ్చర్యపడి అడిగితే ఆయన అంటాడు, ఒక అడుగు ముందుకు నడిస్తే సూర్యుడికి దగ్గరగా వేడి ఎక్కువైపోద్ది. ఇప్పటికే మనకు 40-50 డిగ్రీలు అయితే మనం చచ్చిపోతాం. అది ఇంకొక దానికి 2 ఎక్కువ అవుతుంది, కాలి బూడిదైపోవచ్చు. అందుకని దేవుడు పెట్టిన కక్షలోనే ఆ సూర్యుడు తిరుగుతున్నాడు. ఆ సూర్యుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు రౌండ్గా తిరగడు, కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతాడు. అదే కక్షలో ఉండాలి. ఒక అడుగు వెనక్కిచ్చినా మళ్ళీ ఏమైపోతారు? -0 వస్తే ఐస్ గడ్డలు అయిపోతారు. -0 కంటే 40కి వెళ్ళిపోద్ది. ఎవరు నిలబడితే అక్కడే ఐస్ గడ్డలు అయిపోతారు. కాబట్టి ఒక అడుగు కిందకి కానీ ఒక అడుగు పైకి కానీ సూర్యుడు ఎప్పుడు కూడా దేవుని మాటను వ్యతిరేకించి నడవలేదని ఆ సైంటిస్ట్ చెప్తే ఆశ్చర్యపడ్డాడు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సూర్యుడిని, చంద్రుడిని ఆపగలిగిన శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ యెహోషువకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యెహోషువ వీళ్ళందరినీ నడిపించుకుంటూ వచ్చాడు. యోర్దాను దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం వాక్య భాగానికి వెళ్ళినట్లయితే ప్రాముఖ్యంగా యోర్దాను నది దాటాలంటే మొట్టమొదటిగా ఒక పని చేయాలి. నెంబర్ 1 మనం చేయాల్సిన పని, మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాలంట? బోధింపక తప్పిపోకూడదు. ఎవరు బోధించాలి? చర్చికి వస్తే పాస్టర్ బోధించాలి. ఇంట్లో అయితే ఎవరు బోధించాలి? తల్లి కానీ తండ్రి కానీ. తిమోతికి ఎవరు బోధించారు? అమ్మా,
వాళ్ళ అమ్మమ్మ బోధించింది కదా, వాళ్ళ అమ్మ బోధించింది. కాబట్టి ఇంట్లో దేవుని వాక్యం ఎవరు బోధించాలి? తల్లిదండ్రులు. సంఘములో పాస్టర్. కాబట్టి చదవండి, ఇంకా నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ఆ ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు. ఎప్పుడు ధ్యానించాలా? వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించాలా? ఏమ్మా, ఆదివారం ఒక్కరోజు చర్చికి వస్తేనే కొంతమంది బైబిల్ తీస్తారు. అది కూడా బైబిల్ అవసరమైతే తీస్తారు కదా. ఆ వచ్చేటప్పుడు ఆదివారం బైబిల్ని ఏం చేస్తారు? అట్ట కొట్టి దుమ్ము ఉంటే దులిపేసి తీసుకొస్తారు. అంటే వాళ్ళు చదవటం లేదని బైబిల్ కదా. కాబట్టి ఏం చేయాలంట? దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఇదే మాట కీర్తనకారుడు ఎక్కడ రాస్తాడు చెప్పండి? దావీదు కీర్తన ఎక్కడ రాస్తాడు? మొదటి కీర్తన. వెరీ గుడ్. మొదటి కీర్తనలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం దివారాత్రాలు దేన్ని ధ్యానిస్తాం? ఏం సంపాదించాలా, ఏం తినాలా, కుటుంబంలో ఏ సమస్యలు వస్తే ఏం చేయాలా, ఇవే ధ్యానిస్తూ ఉంటాం కదండి. ఉదయం లేస్తే ఏం వంట చేయాలా, రాత్రి పడుకునేటప్పుడు మరి ఏం జరుగుతుందో, ఏం కళ్ళు వస్తాయి, ఏం బాధలు వస్తాయో, పిల్లల విషయం, ఆర్థిక విషయం. కాబట్టి దేన్ని ధ్యానిస్తున్నావు నువ్వు? వాక్యం ధ్యానిస్తున్నావా? నాకు చదువు రాదు సార్ బైబిల్, నేను చదవలేను సార్ అంటే నువ్వు ఏం చేయాలా? టీవీ ఉంటుంది కదా మీ ఇంట్లో, టీవీ సీరియల్స్ అయితే మనం చూస్తాం, కానీ దేవుని వాక్యం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? ఈరోజు ఈ దినాల్లో ప్రతి నిత్యము ఉదయం నుంచి సాయం దాకా దేవుని వాక్యము ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంది. వింటున్నావా? దేవుని వాక్యం వినాలి, ధ్యానించాలి. ఇంకా ఏం చేయాలి? ఆ ప్రకారము మరి వెళ్తే, ప్రవర్తిస్తే నీవు వర్ధిల్ల చేసుకుంటావు అంటాడు కదా. 9వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. గుర్తుపెట్టుకోండి, నీ దేవుడైన యెహోవా నీ వెళ్ళే ప్రతి మార్గములో నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలా? శుభ్రంగా బిర్యానీ తిని పడుకొని నిద్రపోవాలా. ఏమ్మా, ఏమనుంది అక్కడ? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, బోధించాలి, ఇతరులకు తెలియచేయాలి. చేస్తున్నామా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే మరి 2 మెసేజ్లు దేనికంటే మరి వాక్యము ప్రాముఖ్యంగా అందించాలని. కొన్ని సంఘాల్లో 20 నిమిషాలు వాక్యమే, అంతే. ఆదివారం ఆరాధన అంతట్లో పాటలు ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాయి, కానీ వాక్యానికి ఎంత టైం ఇస్తారు? 20 నిమిషాల కంటే ఎక్కువ. అమెరికా దేశాల్లో అంతే. 20 నిమిషాల కంటే ఎక్కువగా చెప్తే సార్ 20 నిమిషాలు దాటింది సార్ అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ చెప్పలేరు, కానీ 2 సార్లు వాక్యం చెప్పడం దేనికంటే సంఘము దేనిలో బలపడాలి? వాక్యం ఉంటేనే. వాక్యములోనే ఎదగాలి, వాక్యము ద్వారా పోషించబడాలి, వాక్యము ద్వారా నడిపించబడాలి. ఇది నెంబర్ 1. యోర్దాను దాటాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకేం కావాలి? ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. అందుకనే 2 వాక్యాలు మీకు, 2 వర్తమానాలు. రెండవది, మరి యోర్దాను దాటాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యం లేకపోతే వాగ్దాన భూమి వెళ్ళాలంటే రెండవదిగా ఏం చేయాలి? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయాలంటే మీరేం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసుకోవాలంట? మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసి మంచి ఇస్తరు బట్టలు వేసుకుని, ఆ తర్వాత పక్కన వాళ్ళకి మంచి వాసన రావాలంటే ఏం చేయాలా? అమెరికా నుంచి తెచ్చిన ఒక స్ప్రే ఉంటే ఏదన్నా ఒకటి, అది అమెరికా చైనా, మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, కానీ అది ఒకటిదే ఇక్కడే తయారు చేస్తారు. చెన్నైలో కూడా తయారు చేసి మేడ్ ఇన్ చైనా అని పెడతారు కదా. మన వాళ్ళు డబ్బులు పెట్టి దానికి ఎక్కువగా తీసుకుంటారు. ఒకసారి ఒక ఆమె మరి స్ప్రే కావాలని పోతే
ఏదో 50 రూపాయలదో 100 రూపాయలదో 200 వాళ్ళ భర్త తీసిస్తే, ఇది కాదు నాకు 1000 రూపాయలదే కావాలా కదా. ఎంత తీసుకున్నా కూడా ఎంతసేపు ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నాను, మనం వచ్చేటప్పుడు శుభ్రంగా నీట్గా తయారై వస్తాం కదా. దేనికోసం? మొట్టమొదటగా దేవుని మహింపరచడానికి, ఆ తర్వాత పక్కనున్న వాళ్ళని కూడా గౌరవించడానికి. అలాగ వాసనతో కంపుతో వస్తే పక్కన వాళ్ళు ఏం చేస్తారు? లేచి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఇది శారీరకంగా శుభ్రపరచుకుంటాం మనం, మంచిది, అవసరమే. కానీ లోపల హృదయాన్ని దేవుడు శుద్ధిపరచుకోమంటున్నాడు కదా. సమూయేలు దావీదును ఎన్నుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి మరి యెషయా వాళ్ళ తండ్రికి చెప్తాడు, అయ్యా మీ కుమారుని పిలుచుకరా అంటే, దేవుడు ఒకవేళ అభిషేకిస్తే మా ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు లావుగా ఎత్తుగా బలంగా ఉన్నాడు, యుద్ధ వీరుడు, ఈయనకే అభిషేకం ఇస్తాడేమోని వరుసగా ఒక్కొక్కరిని పిలుచుకొని వస్తుంటే సమూయేలు ఏమంటున్నాడు? ఈయన కాదు, తీసే, ఈయన కాదు, ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకెవరు లేరు అన్నట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దావీదు సంగతి మర్చిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు దావీదు? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడయ్యా ఒకడు అంటే ఆయన తీసుకురా అంటే, ఆయన రాగానే దేవుడు ఏం చెప్తాడు? మీరు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. హృదయంలో పరిశుద్ధత ఉందా నీకు? పైన మంచి ఎంత తెల్లని వస్త్రాలు వేసుకున్నా, మరి తెల్లని అంగీలు వేసుకున్నా ఏం లాభం లేదు. కానీ దేవుడు కోరుకునేది హృదయం. మొదటిది మనకేం కావాలి? వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే 1వ అధ్యాయం 5వ వచనం చూసాం, వాక్యం కావాలి, వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం లేకుండా మనం ముందుకు సాగలేం. రెండవది, పరలోక రాజ్యంలో చేరాలంటే రెండవది మనకేం కావాలి? పరిశుద్ధత. చెప్పండి, ఏం కావాలి? పరిశుద్ధత. ఎక్కడ కావాలి? హృదయంలో పరిశుద్ధత ఉంటే పెదవుల ద్వారా కూడా పరిశుద్ధతే వస్తుంది. అందుకని ఇందాక హోషేయ గ్రంథం నుండి పశువుల కంటే ఎక్కువగా మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? మర్చిపోయారు అప్పుడే. పెదవులను కదండి. పెదవులు ఎందుకు ఇవ్వాలి? ఏదన్నా ఎవరినన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా పెదవులే ముందు కదలుతాయి కదా. ఆ మాటలు ఇతరులకి బాధ కలిగించే మాటలు, దుఃఖం కలిగించే మాటలు, మరి విశ్వాసంలోంచి పడిపోయే మాటలు. అందుకని యెషయా ప్రవక్త దర్శనాన్ని పొందినప్పుడు ఆ దర్శనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటాడు కదా. ఆ పెదవులు, అపవిత్రమైన పెదవులు, మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దర్శనంలో అపవిత్రమైన పెదవులు పవిత్రం చేయాలంటే దేవుడు ఏం చేశాడు? ఏమ్మా, దేవదూత ఆ నిప్పు కొరివిని ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన పెదవులకు తాకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పెదవుల ద్వారా అపవిత్రమైన మాటలు పలుకుతూ ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీ పెదవుల్ని ఖచ్చితంగా జాగ్రత్త పరిశుద్ధపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పెదవులను పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే హృదయం పరిశుద్ధంగా ఉంటే పెదవులు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధత, ఆ పరిశుద్ధత పరచుకోవడానికి వీళ్ళు ఏం చేయాలా? 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ ఎప్పుడు లేచాడు? 10 గంటలకు లేచాడా? 9 గంటలకు లేచాడా? గట్టిగా చెప్పండి, చదువు నాయన గట్టిగా ఒకసారి. యెహోషువ ఎప్పుడు లేచాడు? వేకువనే, తెల్లవారుజామున లేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సమయంలో దేవుని పాదాల చెంత కూర్చుంటే, ప్రార్థనకు వంగితే, బైబిల్ చదివితే, ప్రభువుని ధ్యానిస్తే, నీ పనిలోకి వెళ్ళకముందు, నీ డ్యూటీలోకి వెళ్ళకముందు, చదువుల్లోకి వెళ్ళకముందు మొట్టమొదటిగా నువ్వు లేవగానే వేకువజామున ఏం చేయాలి? దేవుణ్ణి ధ్యానించాలి. అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు లేచాడు తెలుసా? తెల్లవారుజామున లేచాడు. అప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది చెప్పండి? 100కి పైగా. ఇస్సాకు పుట్టాడంటే 100కి పైగా ఉంటాయి. 100 సంవత్సరాలు అయితే, ఇప్పుడు మనం 60 సంవత్సరాలు అయితేనే, ఇప్పుడు నాకు 64, ఈరోజు నా బర్త్డే 64 పెట్టింది. మరి ఈ 64 సంవత్సరాలకే మెట్లు ఎక్కడానికి కొద్ది కష్టం, బరువులు ఎత్తడానికి కష్టం కదా. అట్ట కనబడటం లేదు మీరు అనుకోవచ్చు, కానీ 60 దాటితే ఎవరైనా కూడా చేయాలనుకునే ఆసక్తి ఉంటుంది, చేయలేరు. కానీ అబ్రహాముకి ఎంత వయసు?
ఇస్సాకును బలిచ్చేటప్పుడు వెళ్ళేదానికి 100 దాటిపోయింది, 112 ఉండొచ్చు కదా. అబ్రహాం నెత్తిన, ఇస్సాకు నెత్తిన కట్టెలు పెట్టి తీసుకుపోతున్నాడంటే కనీసం 12 సంవత్సరాలైనా ఉంటాయి. ఆ సమయంలో అబ్రహాం ఎప్పుడు లేచాడు తెలుసా? వేకువజామున లేచి, దేనికోసం లేచాడు? ఆయన దగ్గర 300 మంది పనోళ్ళు ఉంటే ఆయన ఏం చేశాడు? బలి అర్పించేదానికి ఆయనే కట్టెలు చీల్చుకున్నాడు. ఉంది ఆదికాండంలో, చూడండి, కావాలంటే చూపిస్తాను మీకు. ఆదికాండము బహుశా 22వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంట కట్టి తన పనివారులు 2 దహన బలి కొరకు ఏం చేశాడంట? కట్టెలు చీల్చుకున్నాడు. గొడ్డలు పట్టుకొని కట్టెలు కొట్టాలంటే ఈ టైంలో 60 సంవత్సరాల వాళ్ళకి కష్టమే కదా. 110 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆయన కట్టెలు కొట్టి తెల్లవారుజామున లేచాడు. దేనికోసం? దేవుణ్ణి ఆరాధించేదానికి కదా. అందుకనే మేము వెళ్ళి దేవుణ్ణి మ్రొక్కి వస్తామని చెప్పి 6వ వచనంలో మనం చూస్తాం. మేము వెళ్ళి దేవుణ్ణి మ్రొక్కి వస్తామంటే వర్షిప్ అని ఉంది, ఆరాధించి. మనందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుణ్ణి ఆరాధించేదానికి కదండి. ఆరాధించేదానికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? 9 గంటలకి చర్చి అంటే కొంతమంది 9:30కి లేచేవాళ్ళు ఉన్నారు కదా, 10 గంటలకు లేచేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు లేయాలి? దేవుని ఆరాధనకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎప్పుడు లేయాలని చెప్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో యెహోషువ ఎన్ని గంటలకు ఎప్పుడు లేచాడు? వేకువనే లేచాడు. దేవుని మీద ఆసక్తి ఉంటే వేకువనే సిద్ధపడతారు. మరి యోర్దాను నది దాటాలి, సిద్ధపాటు అయింది. వాక్యంతో సిద్ధపడ్డారు, పరిశుద్ధపరచుకున్నారు. ఇప్పుడు తెల్లవారుజామున లేచి వాళ్ళు యోర్దాను నదికి వెళ్తూ ఉన్నారు కదండి. యోర్దాను నది దాటాలంటే ఎన్ని సిద్ధపాట్లో. దానికి ముందుగా, వీళ్ళకి ముందుగా ఏం వెళ్తుందంట? నిబంధన మందసము. మరి అందులో దేవుని యొక్క ఆశీర్వాదపు విషయాలు 3 ఉంటాయి. ఏముంటాయి? మన్నా పాత్ర 1, 10 ఆజ్ఞల పలకలు 2, అహరోను చిగురించిన కర్ర. ఈ 3 విషయాలు ఆ మందసంలో ఉంటాయి. మందసం దేనికి గుర్తు? యేసు ప్రభుకే గుర్తు, లేకపోతే ప్రార్థనా జీవితానికే గుర్తు. కాబట్టి ప్రార్థనా జీవితం, యేసు ప్రభు, ఆయనను మనం మోసుకుని వెళ్ళాలి. ఎవరు మోసుకుని వెళ్ళాలి? ఇక్కడ మందసాన్ని ఎవరు మోసుకుని వెళ్తున్నారు? యాజకులు మోసుకుని వెళ్తున్నారు. ఆ యాజకులు మోసుకుని వెళ్ళే మందసానికి ఈ 20 లక్షల మంది ప్రజలు ఎంత దూరంలో ఉండాలో చూడండి. 4వ వచనం చూడండి, యెహోషువ 3:4. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడమ. 2000 కొల మూరలు అంటే ఒక మూర 2000 మూరలు. 2000 మూరలు అంటే దాదాపు 1 కిలోమీటర్ అంత దూరం. 1 కిలోమీటర్ అంత దూరము ఆ మందసానికి వీళ్ళు దూరంగా ఉండాలంటే అది అంత పరిశుద్ధమైనది. ఆ మందసంతోనే దేవుడు మాట్లాడేవాడు. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ విజయమే. ఆ మందసం ఉందా మీ కుటుంబంలో? ఆ మందసాన్ని మీరు మరి నడిపిస్తున్నారా? ఆ మందసమే ప్రార్థనా జీవితం. కాబట్టి ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి వీళ్ళు యాజకులు యోర్దాను నది వాళ్ళ అరకాళ్ళు దాన్ని తాకగానే యోర్దాను నది ఏమైపోయింది? 13వ వచనం చూడండి, త్వరగా వెళ్తాం, 5 నిమిషాలు ఉంది మనకి ఇంకా టైం. యెహోవా నిబంధన మందసము మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా, మామూలుగా వీళ్ళు దాటే టైంలో యోర్దాను ఎండిపోయలేదు. ఎండిపోతే వెళ్ళిపోవచ్చు, కానీ అది నీళ్లు పొరిలే టైం, అది పొలాలకు నీళ్లు అందజేసే టైం, అది ఓవర్లోడ్ అయిపోయింది. పొర్లి పారుచున్నది అనే మాట 14వ వచనంలో మనం చూస్తాం చూడండి. కోతకాలం అంతయు యోర్దాను నది దాని గట్ల మీద నుండి
పొర్లి పారును. దాదాపు అది యోర్దాను నది ఎండిపోయి ఉంటే 1 కిలోమీటరే ఉంటుంది, కానీ అది మరి సీజన్లో, నీళ్లు ప్రవహించే సీజన్లో 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మామూలుగా ఎండిపోయిన సమయంలో అయితే ఒక తాడి చెట్టు అంత లోతు ఉంటుంది. అది గట్ల మీద నుంచి పొర్లి పారే టైంలో ఎంత లోతు ఉంటుందంటే 3 తాడి చెట్లు అంత లోతు ఉంటుంది. దాదాపు 120 అడుగులు, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంత లోతైంది, దాంట్లోంచి వెళ్ళాలంటే కష్టమే. ఇది ఎక్కడ ఆగిపోయింది? యాజకుల అరికాళ్ళు దానికి తగలగానే ఎక్కడ ఆగిపోయింది? 15వ వచనం. ఆదాము అనే ప్రాంతం అంటే వీళ్ళు వెళ్ళాల్సింది ఎరుకో దగ్గర నుంచి వెళ్ళాలి. ఇది ఎక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. 10 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఆగిందంటే వీళ్ళు 10 మంది 20 మంది కాదు ఇటు వెళ్ళేదానికి. ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు దాటాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? వాళ్ళు దాటేంత వరకు ఈ మందసము యాజకులు ఎక్కడ నిలిచి ఉండాలి? యోర్దాను నది మధ్యలో నిలిచి ఉండాలి. వీళ్ళందరూ దాటేదానికి ఎంత సమయం పట్టిందంటే దాదాపు 21 అవర్స్ పట్టింది, 21 గంటలు. ఎందుకంటే 20 లక్షల మంది నడిచి అవతలికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్గా 21 అవర్స్ అని ఇతర గ్రంథాల్లో వ్రాయబడింది. 21 గంటలు ఈ మందసాన్ని పట్టుకొని యాజకులు యోర్దాను మధ్యలో నిలుచుకునే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోతే యోర్దాను నది వస్తుంది, వీళ్ళందరూ కొట్టుకోబోతారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ అదే. తన ప్రజలను, తన బిడ్డలను, ఆ యొక్క విశ్వాసులను దాటించేంత వరకు మరణం అనే యోర్దాను నది మధ్యలో ఎవరుండాలి? దైవ సేవకులు, పాస్టర్లు, యాజకులు అక్కడే ఉండాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత దుఃఖమైనా. అందుకనే దైవ సేవకులు అనేక మంది సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు అనేక రాత్రులు పగళ్ళు ఆహారం నిద్ర లేక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆ బిడ్డలను దర్శిస్తూ ఆదరిస్తూ వారికి కావాల్సిన ఆత్మీయ అన్ని విషయాలు చూస్తున్నారంటే కారణము దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలా? ఏమా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం, హేళన చేయడం, కొట్టడం కదా, వాళ్ళని దుఃఖపరచడం. మరి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించే నాయకుల్ని ఘనపరచండి, గౌరవించండి అని పౌలు భక్తుడు రాస్తాడు. ఏదేమైనా యాజకుల ద్వారా, వాళ్ళ యొక్క కష్టం ద్వారా వీళ్ళందరూ కూడా అవతలికి వెళ్ళారు. ఆ ప్రాంతం నిజంగా ఒక్కసారి యోర్దాను గురించి మనం గమనిస్తే, యోర్దానులో అందరి పాపాలు కొట్టుకుపోయినాయి కదా. పాస్టమ్మ కూడా అక్కడ పోయి బాప్తీసం, ఆల్రెడీ ఇక్కడ బాప్తీసం తీసుకుంది. 12 సంవత్సరాలప్పుడే ప్రభువుని అంగీకరించి ఇక్కడ బాప్తీసం తీసుకుంది. యోర్దానుకు పోయి మళ్ళా యోర్దాను నదిలో బాప్తీసం, అదొక ఆశీర్వాదం అని. బాప్తీసాలు తీసుకుంటే అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా అనేక మంది బాప్తీసాలు తీసుకున్నారు. వాళ్ళ పాపాలన్నీ ఎట్టు పోయినాయి? దేంట్లో పోయినాయి? ఏమా? యోర్దాను నదిలో పాపాలను తీసివేసే యోర్దాను నది. అంతేకాకుండా రోగాలను కూడా తీసివేస్తుంది. ఏ రోగాన్ని తీసివేసింది? కుష్టు రోగాన్ని. నయమాను 7 సార్లు మునిగితే ఆయన కుష్ఠరోగం కూడా, ఆయన అంటాడు మా దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా అంటే అవన్నీ పనికిరావు. యోర్దాను నదిలో ఉన్న గొప్పతనం, యోర్దాను నదిలో ఉన్న మహిమ, యోర్దాను నదిలో ఉన్న శక్తి. కారణం యేసు ప్రభు కూడా ఎక్కడ బాప్తీసం తీసుకున్నాడు? ఏమండి? కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనకు వాక్యం అవసరం, పరిశుద్ధత అవసరం. యోర్దాను నది, మరణం అనే ఆ నదిని దాటాలి. ఈ లోకంలో మనం మరణిస్తేనే పరలోకానికి వెళతాం. మరణించకుండా ఎవరు కూడా పరలోకానికి
వెళ్ళలేరు. కానీ ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు చెప్తారు? మరణము లేకుండా వెళ్ళిన వాళ్ళు ఇద్దరిలో ఒక ఆయన హనోక్ నడిచి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఏలియా. ఇంకొక ఆయన కూడా వెళ్ళాడు, కానీ ఆయన గురించి క్లియర్గా లేదు. ఎవరైనా అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చింది ఎవరు? షాలేం రాజు, అబీమెలెక్ కదా? అబీమెలెకేనా? కరెక్టేనా? సారీ, మెల్కీసెదెకు ఆయన పుట్టుక మరణాల గురించి లేవు గనుక ఆయన పరలోకానికి వెళ్ళాడని అనుకుంటారు. ఆయన వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు. కాబట్టి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ ఏలియా ఒకడు, హనోకు దేవునితో కూడా నడిచి వెళ్ళారు. ఆ తర్వాత మరి అంత్య దినాల్లో ఒకవేళ ఏలియా వచ్చి మళ్ళా మరణం పొంది వెళ్ళవచ్చేమో. యేసు ప్రభు లేపిన ఆ 4వ రోజు లేపిన లాజరు కూడా ఇప్పుడు ఉన్నాడంటే లేడు, ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఆ మరణం ద్వారానే పరలోకానికి వెళ్తాడు. అందుకనే చాలామందికి మరణం అంటే భయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉంటే నీవు మరణానికి భయపడవు. పౌలు భక్తుడు ఏమంటాడు కొరింథీ పత్రికలో? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము కదండి. లాభాన్ని చాలామంది ఆశిస్తారు, కానీ చావు అనే లాభాన్ని ఆశించడం కష్టమే. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరణం అనే యోర్ధాను దాటాలి. దానికి దాటకముందే మనం వాక్యం ద్వారా, పరిశుద్ధత ద్వారా, మన మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అలాగ పరిశుద్ధపరచుకోకుండా మరి పరలోకానికి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ప్రతి దినము నీవు వాక్యం ధ్యానించు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ తలంపుల్లో. ఇంతకుముందు వర్తమానంలో మనం ఏం చూసాం? వాళ్ళు పాపం చేసేవాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాన్ని మానేసి తిరిగి ప్రభుని అంగీకరించి ప్రభుకి లోబడి జీవించారు. ఈ దినాల్లో నీవు నేను ప్రభుకి లోబడి జీవించాలంటే పరిశుద్ధత ఉందా? మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? మన చూపుల్లో పరిశుద్ధత ఉందా? తలలో వంచి కళ్ళు మూసుకొని ఒకసారి దేవుని సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుంటాం, పరిశీలించుకుంటాం, ప్రభుని అడుగుతాం. ఒకవేళ వాక్యంలో బలపడకుండా ఉంటే ఇకనైనా వాక్యంలో బలపడతాం. మరి పరిశుద్ధతలో బలపడకుండా ఉంటే పరిశుద్ధతలో ముందుకు సాగుతాం. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యాన్ని మా ప్రభువా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, శ్రేష్టమైన 2 వర్తమానాల ద్వారా సంఘాన్ని మీరు దీవించారు. మా తండ్రి బల్లారాధనకు వెళ్తుంటుండగా మా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని మీరే మా తండ్రి మాకు తోడుగా ఉండి మాటల్లో, తలంపుల్లో పరిశుద్ధత, వాక్యములో బలపడి మా ప్రభువా మరణమనే యోర్ధాను దాటి మీరు మాకు ఇవ్వబోయే వాగ్దాన దేశం, పరలోక రాజ్యంలో చేరగలుగుట కృప చూపించండి. ఇక్కడ చేరి ఉంటున్న ప్రతి బిడ్డ, ఏ ఒక్కరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో మీ సింహాసనం ఎదుట కనబడగలుగుటకు మీ కృప మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించి బల్లారాధనకు సిద్ధపడతాం.